ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని ఆశ్రమం మెడికల్ కాలేజీలో 25వ బ్యాచ్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆశ్రమం కాలేజ్ చైర్మన్ గోకరాజ్ గంగరాజు విలేకరులతో మాట్లాడుతూ ఆశ్రమం కాలేజీలో విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలోనే ఎన్నో ర్యాంకులు పొందారని విద్యార్థులను ఉద్దేశించి ఆయన అభినందనలు తెలిపారు. ఆశ్రమం కాలేజ్ స్థాపించింది ఉత్తమ విద్యార్థులను అందించే లక్ష్యంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగానే ఇక్కడ పనిచేసే హెచ్ఓడీలు సక్రమంగా విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అభ్యసించడం ద్వారానే రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించడం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ఆశ్రమ మెడికల్ కాలేజీలో 25వ బ్యాచ్ కాలేజ్ డే సెలబ్రేషన్ చేసుకుంటాం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రంలోనే ఆశ్రమ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్కి ఎక్కువ ర్యాంకులు రావటం, ఫస్ట్ క్లాస్ ఎక్కువ మంది రావటం చాలా సంతోషించవలసిన విషయం. రాష్ట్రంలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన ర్యాంకర్స్ 11 మంది ఉంటే ఆశ్రమ్ మెడికల్ కాలేజీలోనే ముగ్గురికి రావటం చాలా ఆనందంగా ఉంది. ఎడ్యుకేషనే కాదు, స్పోర్ట్స్లో కూడా యూనివర్సిటీ స్పోర్ట్స్లో అవార్డ్స్ కూడా, ప్రైజెస్ కూడా మన స్టూడెంట్స్కి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఆశ్రమ్ హాస్పిటల్ మరి కొత్తగా నిర్మించిన క్యాన్సర్ సెంటర్ చాలా అవసరమని భావించి సుమారు 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఎక్కడా లేని ఫెసిలిటీ మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. దానివల్ల క్యాన్సర్ పేషెంట్స్ దూర ప్రాంతాలు వెళ్ళవలసిన అవసరం లేకుండా పోయింది. అలాగే కార్పొరేట్ హాస్పిటల్స్ ఇచ్చే సౌకర్యం మన హాస్పిటల్లో, మన ఆశ్రమ్ హాస్పిటల్లో జరుగుతుంది. అది గ్రహించి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా దీన్ని ఉపయోగించుకుంటే ఇచ్చేదంటే లాభాపేక్ష లేకుండా ఈ ప్రాంతం వారందరికీ ట్రీట్ చేయాలి అనే ఉద్దేశంతో స్థాపించిన ఇన్స్టిట్యూషన్ ఇది. అంచేత ఏ తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రీట్మెంట్ జరిగే అవకాశం ఇక్కడ ఉంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. చాలా తక్కువ ఫీజుకి వాళ్ళందరికీ వైద్య సౌకర్యం కలుగజేయటం. అంచేత ఆ విధంగా ఈ ప్రాంతంలో సర్వీస్ చేయాలని మోటివ్తోనే స్థాపించింది తప్ప ఏదో లాభ ఆపేక్ష అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళింది కాదు. అంచేత అన్ని విధాలుగా కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానీకం అంతా కూడా దీన్ని ఉపయోగించుకోవాలి అని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఒక మొబైల్ హాస్పిటల్ కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆ మొబైల్ హాస్పిటల్లో ఎక్స్రే ఫెసిలిటీ, ఈసీజీ ఫెసిలిటీ, అన్ని బ్లడ్ టెస్టులు చేసి వారికి ఆ రిజల్ట్స్ ఇవ్వాలి. వాళ్ళకి అవసరమైన వాళ్ళని కూడా మన మెడికల్ కాలేజీలో